హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన వీడియోలో అమ్మమ్మల కాలం నాటి రెసిపీ సర్వపిండిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా నైట్ డిన్నర్కి అయినా ఈ సర్వపిండిని ఒక్కసారి చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. పైకి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు మా అమ్మమ్మ అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉండేదండి. చాలా టేస్టీగా అనిపించేది. ఇంకా మరి ఏమాత్రం లేట్ చేయకుండా ఈ సర్వపిండిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక మిక్సీ జార్ను తీసుకొని అందులో ఒక 10 నుండి 12 వరకు పచ్చిమిర్చిని వేసుకోండి. మీరు తినే ఘాటును బట్టి పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకోండి. సపరేట్గా ఇందులో మనము కారం ఏమి వేయము. ఇందులోనే 4 వెల్లుల్లి రేకల్ని, చిన్న అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. వీటన్నిటినీ కూడా కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకొని తీసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పేస్ట్ని రెడీగా పక్కన పెట్టుకోండి. ఈ సర్వపిండిని తయారు చేసుకోవడానికి లేత సొరకాయని తీసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సొరకాయ పైన లేయర్ని కట్ చేసి ఈ సొరకాయని 2 భాగాలుగా చేసుకోండి. నేను సగం కాయతోనే ఈ సర్వపిండిని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక పీలర్ని తీసుకొని సొరకాయ పైన పీలర్ని పీలాప్ చేసుకోవాలి. ఇలా సొరకాయ పైన తొక్క మొత్తం కూడా చెక్కేసుకున్న తర్వాత ఒకసారి నీట్గా వాష్ చేసి ఇప్పుడు ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ని, గ్రేటర్ని తీసుకొని ఇప్పుడు ఈ సొరకాయని తురుముకొని తీసుకోవాలి. ఇలా కాయ మొత్తాన్ని కూడా తురుముకున్న తర్వాత లోపల ఉండే గింజల్ని సపరేట్ చేసుకోండి. సొరకాయ తురుములోకి మనం ముందుగా అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చిని కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకొని తీసుకున్నాం కదా, అవి మొత్తం కూడా ఇందులో వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను. 1/2 స్పూన్ ధనియాల పొడిని, 1/2 స్పూన్ జీలకర్ర పొడిని, 1/2 స్పూన్ గరం మసాలాని, నేను 1 గంట ముందే 2 స్పూన్ల పెసరపప్పు మునిగేంత వరకు వాటర్ని వేసుకొని బాగా నానపెట్టుకున్నాను. కావాలంటే పెసరపప్పుకి బదులుగా పచ్చెనపప్పును కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పెసరపప్పుని సొరకాయ తురుములో మొత్తం వేసేయండి. ఇందులోనే చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకును కూడా వేసుకోండి. ఇప్పుడు సొరకాయ తురుముకి సరిపడినంత బియ్యపిండిని వేసుకోండి. ముందు ఒక 1/2 కప్పు బియ్యపిండిని వేసుకొని సొరకాయ తురుముని కలుపుకుంటాను. సొరకాయని తురుముకున్న తర్వాత వచ్చే వాటర్ని బట్టి మనం బియ్యపిండిని అడ్జస్ట్ చేసుకోవాలి. ముందు ఒక 1/2 కప్పు బియ్యపిండిని వేసి ఈ పిండిని బాగా కలపాలి. ఈ పిండిని కలపడానికి మనం ఎక్స్ట్రా వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. సొరకాయలో నుంచి వచ్చే వాటరే ఈ పిండి కలపడానికి ఉపయోగపడతాయి. ఈ పిండి మొత్తం కలుపుకున్న తర్వాత పిండి నాకు కొంచెం లూజ్గా అనిపిస్తుంది, అందుకని ఇంకో 1/2 కప్పు బియ్యపిండిని యాడ్ చేస్తున్నాను. ఇలా బియ్యపిండిని వేసుకున్న తర్వాత పిండిని చాలా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి. మీరు సేమ్ ఇదే పిండితో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని గారెల్లా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మందంగా ఉండే ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ని ప్యాన్ మొత్తానికి కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా సొరకాయని, బియ్యపిండిని కలుపుకొని రెడీగా పక్కన పెట్టుకున్నాం కదా, అందులో నుంచి చిన్న పిండి ముద్దను తీసుకొని చేతిలోనే ఇలా రౌండ్ బాల్ లాగా చేసి ఈ పిండి ముద్దని ప్యాన్ పైన పెట్టి రొట్టెలాగా ఒత్తుకోవాలి. సర్వపిండిని పలుచగానే ఒత్తుకోవాలి. మందంగా ఒత్తుకుంటే అంత టేస్ట్ ఉండదు. పలుచగా ఒత్తుకుంటే పైకి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఈవెన్గా కూడా సర్వపిండి కాలుతుంది. ఇలా పలుచగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మధ్యలో హోల్స్ పెట్టుకోవాలి. హోల్స్ పెట్టి ఈ సర్వపిండిని కనుక కాల్చుకున్నట్లయితే లోపల వరకు కాలి క్రిస్పీగా, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ సర్వపిండిని కాల్చుకోవాలి. ఒక్కొక్క హోల్లో 2-3 డ్రాప్స్ ఆయిల్ని వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి క్రిస్పీగా కాలేంత వరకు కూడా కాల్చుకోవాలి. ఒకవైపు క్రిస్పీగా బాగా ఎర్రగా కాలిన తర్వాత సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకొని సెకండ్ వైపు కూడా క్రిస్పీగా ఎర్రగా కాలేంత వరకు కూడా కాల్చుకోవాలి. ఈ సర్వపిండిని కంపల్సరీ మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే ఈ సర్వపిండిని కాలనివ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టి కనుక మీరు కాల్చినట్లయితే లోపల పచ్చిగానే ఉంటుంది, పైన కలర్ వచ్చేస్తుంది, కానీ అంత టేస్ట్ ఉండదు. క్రిస్పీగా కాలిన ఈ సర్వపిండిని ఒక ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సేమ్ ప్రాసెస్లో మిగిలిన పిండితో కూడా ఇలా సర్వపిండి లాగా లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఎర్రగా క్రిస్పీగా కాలేంత వరకు కూడా కాలనివ్వాలి. కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ అద్భుతంగా ఉంటాయి. ప్రత్యేకంగా చట్నీ ఏం అవసరం లేదు, డైరెక్ట్గా తినొచ్చు, చాలా బాగుంటాయి. వీడియోలో చూస్తేనే తెలుస్తుంది కదా మనకి ఎంత క్రిస్పీగా, పర్ఫెక్ట్గా వచ్చాయి అనేవి. టేస్ట్ అయితే చాలా బాగా నచ్చేసింది నాకు. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.
సో సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ యమ్మీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.